పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు నటుడు విజయ్ దేవరకొండ. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి సంబంధించి విజయ్ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. చట్ట విరుద్ధమైన యాప్లకు ఎందుకు ప్రమోషన్స్ చేయాల్సి వచ్చింది, ఎవరు చెప్తే చేశారు వంటి వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మనీ లాండరింగ్ కోణంలో కూడా విజయ్ దేవరకొండను ఈడీ ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న డబ్బు, కమిషన్ల వివరాలను కూడా ఆరా తీస్తోంది. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు నటుడు విజయ్ దేవరకొండ. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి సంబంధించి ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ని ఈడీ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి చాలా మంది సెలబ్రిటీస్ ప్రమోషన్స్ చేశారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ఒకవైపు బెట్టింగ్ యాప్స్ కి ఎవరైతే యాప్స్ ని రన్ చేస్తున్నారో వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అదేవిధంగా రెమ్యూనరేషన్ తీసుకున్న సెలబ్రిటీస్ కి ఎలాంటి డబ్బులు ఇచ్చారు, ఈ కోణాల్లో కూడా ప్రధానంగా ఈడీ అధికారులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈడీ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ఈడీ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ అమర్ ఫోన్ లైన్లో ఉన్నారు. అమర్, చెప్పండి, ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది? అట్ ద సేమ్ టైం మనీ ట్రయల్ ఇందులో చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తోంది. అంటే ఎందుకంటే ప్రమోటర్స్కి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ప్రచారం చేశారో వాళ్ళకి ఎలాంటి డబ్బులు ఇచ్చారు అనేది ఒక కీలక అంశంగా కనిపిస్తోంది ఇందులో. హిమబిందు, ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయానికి విజయ్ దేవరకొండ చేరుకున్నారు. సుమారు గంట సేపటి నుంచి ఈడీ అధికారులు విజయ్ దేవరకొండను విచారిస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా A23 బెట్టింగ్ యాప్స్ తో పాటు ఇంకా చాలా యాప్స్ కూడా ప్రమోట్ చేసినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే తెలంగాణ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ప్రస్తుతం ఈడీ ఈసీఆర్ నమోదు చేసింది. సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి గతంలో తెలంగాణ పోలీసులు విచారించిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం ఈడీ విచారణకు సంబంధించి చూసుకుంటే సుమారు గంట సేపటి నుంచి కూడా కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి సంబంధించిన వీడియోలు ప్రమోట్ చేసినందుకు ఎంత డబ్బులు ఇచ్చారు అనేది అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు సుమారు 5 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్ల ఆధారంగా ప్రస్తుతం ఈడీ అధికారులు విచారిస్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే సినీ నటుడైనటువంటి రానా దగ్గుపాటికి 11వ తేదీన విచారణకు రావాలి, మరోవైపు మంచు లక్ష్మికి 13వ తేదీన విచారణకు రావాలనేది నోటీసులు కూడా ఇచ్చిన నేపథ్యంలో సినీ నటులను వరుసగా విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత 13/1, 13/2 PML యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దీని మనీ లాండరింగ్ కోణాల్లోనే ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించి నిర్వాహకులు A23 యాప్ అనేది ఇతర దేశాల నుంచి కూడా నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. ఆ A23 యాప్ సంబంధించిన డబ్బులు ప్రమోషన్ చేసినందుకు గాను ఆ డబ్బులు ఏ విధంగా ముట్టాయి, అధికారికంగానా లేకుంటే అనధికారికంగా? అంటే అధికారికంగా అయితే బ్యాంకు లావాదేవీలను చూపించాలి, ఐటీ లెక్కల్లో చూపించాలి, కానీ ఎటువంటివి చూపించకుండా అనధికారికంగా క్యాష్ రూపకంగా కాకుండా లేకుంటే ఇటు యాప్ ద్వారా కూడా డబ్బులు భారీగా ముట్టినట్టుగా తెలుస్తుంది. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది తెలంగాణలో ఇల్లీగల్. ఆ యాప్స్ ను ప్రమోషన్ చేయడం వల్ల పూర్తిగా తెలంగాణలోని యువకులంతా కూడా ఇందులో బెట్టింగ్ కు పాల్పడడం, చాలా మంది నష్టాలు బారిన పడి ఇటు యువకులంతా కూడా బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. వీటన్నింటినీ కూడా గమనించి తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం, ప్రస్తుతం ఈడీ అధికారులు 100 కోట్లు మనీ లాండరింగ్ అంశాలకు సంబంధించి ట్రాన్సాక్షన్ జరిపారు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారన్న కోణంలో ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే విజయ్ దేవరకొండ అయితే సుమారు గంట సేపటి నుంచి కూడా ప్రశ్నిస్తున్నారు. హిమబిందు, రైట్, థ్యాంక్ యూ అమర్.